సూర్యోదయం తాకిన గంగ తీరంలో కాశీ నిద్రలేచింది. అనాది కాలం నుంచి ఇక్కడే జీవం మరణం కలుస్తున్నాయి. ప్రతి ఉదయం ఇక్కడ ఒక కొత్త ఆరంభం. భక్తుల చేతుల్లో గంగ జలం. కానీ ఈ జీవన ప్రవాహంలోనూ నిశ్శబ్దంగా కూర్చున్నవారున్నారు. ఇతరుల్లా కాకుండా మరణాన్నే ధ్యానముగా చూసేవారు. వారే ఆ అఘోరులు. కాశీలోని ఆధ్యాత్మిక అగ్నిలో తాము తగలబడే సాధకులు. ఇక్కడ జీవితం దహన స్థలాల పక్కన బూడిదతో నిండిన చిన్న గుడిసెలో వారు జీవిస్తారు. కాశీ కోలాహలం నుంచి దూరంగా తాముగా ఉన్నవారు. వారి భోజనం సాదాసీదా మట్టి పాత్రలో వండిన అన్నం. భిక్షగా వచ్చినది వారికే ప్రసాదం. బూడిదతో నిండిన చేతులు. ప్రతి చెమట చుక్కలోనూ త్యాగం, ప్రతి వంటలోనూ ధ్యానం. వారికి పవిత్రం అపవిత్రం అనే భేదం లేదు. ఎందుకంటే వారికి ప్రతిదీ శివమే, ప్రతి కణము దివ్యమే. గంగ తీరంలో వారు జలం అర్పిస్తారు. వారి పూజా స్థలం ఆకాశం కింద గంగే. జల ప్రవాహంలో తేలే దీపాలు, బూడిద కణాలు. జీవితం మృత్యువులో కలిసిపోతున్న ప్రతీకలు. దహన స్థలాల్లో అఘోరులు ధ్యానిస్తారు. అక్కడి పొగలో వారికి దర్శనమయ్యేది మరణం కాదు, మోక్షం. తమ నలుపు చేతులతో బూడిదను లలాటమున రాసుకుంటూ అహం శివాస్మి అనే సత్యాన్ని గుర్తు చేసుకుంటారు. పవిత్రమైన అగ్నిలో పూజ, బూడిద, జపాలు. ప్రతి చెమట చుక్కలోనూ ప్రతి జ్వాలలోనూ శివుని తత్వం. వారి ముందున్న లింగం చిన్నదైనా వారి భక్తి అనంతం. ప్రతి శ్వాసలోనూ శివుని నామమే ప్రతిధ్వనిస్తుంది. రాత్రి కాశీ వెలుగులో మునిగిపోయింది. దహన దీపాల అగ్ని నగర దీపాలతో కలిసి శివుని నిత్య జ్వాలలా కనిపిస్తుంది. నదీ తీరాన ఒంటరిగా కూర్చున్న అఘోరి. కాశీ యొక్క ఆత్మకు శివుని నిశ్శబ్దానికి మధ్య వంతెన. చేతిలో రుద్రాక్ష జపమాల. ప్రతి మణికట్టులో ఒక జపం, ప్రతి జపంలో ఒక ప్రపంచం. వారి వెనుక మళ్లీ జీవం, మరణం కొనసాగుతూనే ఉంది. వారికి మాత్రం అది సమసమానమైన యజ్ఞం. కాశీ తీరాన నిలబడ్డ ఆ అఘోరి నిశ్శబ్దంలో శివుని సాక్షాత్కారం పొందుతున్నాడు. తన మార్గం కఠినమైనదైనా అది ప్రేమతో నిండినది. జీవితం నుంచి మరణం వరకు ప్రతి క్షణం ఆయనకు శివార్పణమే. కాశీ అఘోరులు ప్రపంచానికి రహస్యం, కానీ శివుని సత్యానికి ప్రతరూపం. Please like, share and subscribe.